హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈ రోజు మనం మెయిన్గా చూస్తే ఈ రోజు ఉన్నటువంటి డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్. సో ప్రజెంట్ మనకి ఈ రోజు అంటే వచ్చేసరికి ఏంటి అంటే 1 జూలై 2021కు సంబంధించి మనకున్నటువంటి డైలీ న్యూస్ పేపర్ అప్డేట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా చూస్తే మనకి ఈ యొక్క డైలీ న్యూస్ పేపర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ థింగ్స్ గురించి అండ్ మెయిన్ ఈ యొక్క ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి వీటన్నిటి గురించి కూడా చూడబోతున్నాం. సో మెయిన్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ రోజు వచ్చేసరికి 1 జూలై 2021కు సంబంధించినటువంటి డైలీ న్యూస్ పేపర్ అప్డేట్. సో ఈ రోజు మనకున్నటువంటి యొక్క న్యూస్ పేపర్ అప్డేట్స్ ఏంటి అండ్ మెయిన్గా ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఏంటి అండ్ ఆ హెడ్లైన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి మెయిన్గా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా వచ్చేసరికి ఈ రోజు మన యొక్క ఫస్ట్ టాపిక్ సో ఏంటి అంటే వైఎస్ఆర్ బీమా. సో వైఎస్ఆర్ బీమా అని చెప్పవచ్చు. సో వైఎస్ఆర్ బీమా అని చెప్పే ఒక అంశంతో మనం రావడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క వైఎస్ఆర్ బీమా. సో వైఎస్ఆర్ బీమా అన్నాం. సో ఈ యొక్క వైఎస్ఆర్ బీమా గురించి చూద్దాం. మెయిన్గా చూస్తే మనం ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకం. సో ఈ యొక్క పథకం గురించి మనం ఇటీవల కూడా చూసాం. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి చూస్తే సో వైఎస్ఆర్ బీమా. సో మెయిన్గా చూడండి, ఈ యొక్క వైఎస్ఆర్ బీమా ఇటీవల కాలంలో కూడా మనకి అత్యంత పాపులర్ అయినటువంటి ఒక బీమా అని చెప్పవచ్చు. సో దానికి సంబంధించి చూస్తే ఈ రోజు మనకి మెయిన్గా వచ్చేసరికి ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి వీటన్నిటి గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి వైఎస్ఆర్ బీమా అని చెప్పే ఒక అంశంతో హెడ్లైన్ అయితే రావడం జరిగింది. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలో రోడ్డున పడకుండా సో ఆ యొక్క కుటుంబం అనేది సో మెయిన్గా ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి ఆ యొక్క కుటుంబానికి సంబంధించి మెయిన్ పర్సన్ అంటే ఆ సంపాదించే వ్యక్తి అనేవారు కనుక ఏదైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి సంబంధించి చూస్తే వారి యొక్క కుటుంబం అనేది రోడ్డు పడకుండా మెయిన్గా తీసుకుంటే 2021-22కు సంబంధించినటువంటి సంవత్సరానికి గాను రాష్ట్రంలో 1.32 కోట్ల పేద కుటుంబాలకు దాదాపు మనకి మొత్తంగా తీసుకుంటే 750 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క ఉచిత బీమాను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క పేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో సో పేదలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఒక మధ్య తరహా కుటుంబానికి సంబంధించి కావచ్చు. సో ఆ కుటుంబానికి సంపాదించే వ్యక్తి కనుక చనిపోతే సో ఆ కుటుంబంలో కానీ ఆ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం అనేది రోడ్డు మీద పడుతుంది. సో అటువంటి కుటుంబాలకు ఆదర్శంగా సో ఒక ఆదరణగా నిలవడం అనేది చెప్పవచ్చు. సో వైఎస్ఆర్ బీమా సో పేద కుటుంబాలకు ఇస్తుంది బీమా అని చెప్పే ఒక అంశంతో రావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పేద కుటుంబాలకు ఉచిత బీమా అని చెప్పి ఒక హెడ్లైన్తో రావడం అయితే జరిగింది. వైఎస్ఆర్ బీమా పేద కుటుంబాలకు ఇస్తుంది బీమా అని చెప్పే ఒక అంశం. కేంద్ర ప్రభుత్వం మనకి 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ యొక్క పథకం నుంచి మనకు మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశం అనేది రావడం జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్ బీమాని ప్రస్తుతం మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే 750 కోట్ల రూపాయల వ్యయంతో ఉచిత బీమా రక్షణ నేడే మనకి మెయిన్ చూస్తే ఈ యొక్క నేడే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క పథకం ప్రారంభం. సో ఈ రోజు మనకి యొక్క పథకం అనేది ప్రారంభం కానుంది వైఎస్ఆర్ బీమా. సో ఏ ఒక్క కుటుంబంలో అయితే ఆ యొక్క కుటుంబ పెద్ద అనేవారు మరణిస్తారు సో వారికి ఆ యొక్క కుటుంబం అనేది రోడ్డు మీద పడకుండా ఆ కుటుంబానికి ఇచ్చేటువంటి ఒక వ్యయం అని చెప్పవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్ బీమా కింద ఇప్పటి వరకు జగన్ అన్న ప్రభుత్వం చేసినటువంటి వ్యయం అని చెప్పి దాదాపు 1307 కోట్ల రూపాయలు. అండ్ పేద కుటుంబాల మీద చూసుకుంటే మనకి మొత్తంగా తీసుకుంటే రూపాయి కూడా భారం పడకుండా పూర్తి వ్యయాన్ని భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం అని చెప్పి పడింది. సో మెయిన్గా తీసుకుంటే 18 నుండి ఈ యొక్క వైఎస్ఆర్ బీమా ఏ వయసులో వారికి ఎంత మొత్తంలో ఈ యొక్క బీమా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ అంశాల్లోకి వెళ్తే 18 నుండి 50 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తికి సహజ మరణం కనుక సంభవిస్తే ఆ యొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం. అండ్ అదేవిధంగా 18 నుండి 70 ఏళ్ల మధ్య వయసు గల వ్యక్తి ప్రమాదంలో మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం పొందిన ఆ కుటుంబానికి 5 లక్షల బీమా పరిహారం. చాలా ఇంపార్టెంట్ అండ్ పేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు చాలా ఉపయోగకరమైనటువంటి ఒక అంశం అని చెప్పవచ్చు. సో ఆ కుటుంబానికి ఆదరణగా నిలవటువంటి ఒక బీమా అని చెప్పవచ్చు ఈ యొక్క వైఎస్ఆర్ బీమా. సో దీనిని మనకి ఈ రోజు నుంచి జూలై 1, 2021 నుంచి ప్రారంభం కానుంది అని చెప్పి సో మొత్తంగా ఈ యొక్క అంశానికి చూసుకుంటే ఎవరైతే శాశ్వతంగా అంగవైకల్యాన్ని లేదంటే మరణిస్తారో యాక్సిడెంట్స్ కారణంగా కావచ్చు, లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు వారికి 5 లక్షల రూపాయల బీమాను అండ్ సహజ మరణం కనుక సంభవిస్తే ఆ కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నామని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క బీమా పథకానికి సంబంధించి.
మెయిన్గా చూస్తే హెడ్లైన్స్లో మనకి ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు కనుక మెయిన్గా చూడండి ఒక గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంతవరకు మనకి ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. సో మెయిన్గా తీసుకుంటే ఈవెన్ కరెంట్ అఫైర్స్లో కావచ్చు అండ్ అదేవిధంగా తీసుకుంటే ఈ యొక్క హెడ్లైన్స్కి సంబంధించి న్యూస్ పేపర్స్ అప్డేట్స్లో కావడం మనకి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అంశాలు అని చెప్పి సో ఆ యొక్క అంశాలు మనకి మెయిన్గా చూడండి ఈ యొక్క హెడ్లైన్స్కి సంబంధించి కనుక ఏదైనా ఒక అంశం కనుక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా కనుక చూస్తే ఆ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క ఈవెన్ ఏదైనా సరే మనకి యొక్క వైఎస్ఆర్కి సంబంధించి లేదంటే వీరికి సంబంధించి ఏదైనా ఒక పథకం కనుక అమల్లో చేయబడితే సో ఆ యొక్క పథకానికి సంబంధించి క్లియర్ కట్గా మనకి ఒక ఐడియా అనేది ఉండాలి. సో బేసిక్ తీసుకుంటే మనకి ఇది ఈ రోజు ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ వైఎస్ఆర్ బీమా అని చెప్పే ఒక పథకం గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇది మనకి ఫస్ట్ హెడ్లైన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జోకోవిచ్ జోర్ అని చెప్పే ఒక హెడ్లైన్ చాలా ఇంపార్టెంట్. జోకోవిచ్ మనకి ఈ జోకోవిచ్ గారి గురించి చూస్తే మనకి వరుస సెట్లలో విజయంతో 3వ రౌండ్లోకి వరల్డ్ నెంబర్ 1 అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. ప్రపంచ నెంబర్ 1 స్థాయిలో నిలబడ్డటువంటి వ్యక్తిగా మనకి ఈ యొక్క పర్సన్ జోకోవిచ్ గారిని చూడవచ్చు. సో జోకోవిచ్ జోర్ అని చెప్తాం. సో చాలా ఇంపార్టెంట్. వరుస సెట్లతో విజయంతో 3వ రౌండ్లోకి వరల్డ్ నెంబర్ 1 స్థాయిగా మహిళల సింగిల్స్లో 4వ సీడ్ కెనిన్, 5వ సీడ్ ఆండ్రెమ్స్కు అండ్ 9వ సీడ్ వచ్చేసరికి బెన్చిన్ ఓటమి. సో ఈ విధమైనటువంటి హెడ్లైన్స్తో ఈ యొక్క చూడవచ్చు. సో జోకోవిచ్ జోరు అని చెప్పి సో మెయిన్గా తీసుకుంటే కెరీర్లో 20వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్పై గురిపెట్టిన వరల్డ్ నెంబర్ 1 నోవాక్ జోకోవిచ్ సెర్బియా ఆ దిశగా మరో అడుగు వేశాడు. సో మెయిన్గా తీసుకుంటే పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ యొక్క సెర్బియా స్టార్ 3వ రౌండ్లోకి దూసుకెళ్లారు. సో 2018 రన్నర్స్ కెవిన్స్ అడ్బోర్ దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన 2వ రౌండ్ మ్యాచ్లో మనకి మెయిన్గా తీసుకుంటే బ్యాట్ సీడ్లో జోకోవిచ్తో గెలుపొందారు. అండ్ మనకి మెయిన్గా తీసుకుంటే ఇది వచ్చేసరికి 1:41 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో జోకోవిచ్ ఒక్క బ్రేక్ పాయింట్ కూడా ఎదుర్కోలేదు. చాలా ఇంపార్టెంట్ అండి. యొక్క స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే మనకి యొక్క పోటీ పరీక్షలకు మెయిన్గా ఈ యొక్క అదేనే కాదు జనరల్గా ఈ యొక్క డైలీ కరెంట్ మనకి ఈ యొక్క న్యూస్ పేపర్స్ అనేది మన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో మెయిన్గా తీసుకుంటే జోకోవిచ్ స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే వీరు నెంబర్ 1 స్థానంలోకి ఈ రోజు ప్రపంచ నెంబర్ 1గా నిలబడడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించి చూస్తే ఈ యొక్క స్పోర్ట్స్ పర్సన్స్కి ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యంగా చూస్తే మనం ఒలింపిక్స్కి సంబంధించి ఇలా డిఫరెంట్ కైట్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించి చూస్తే ఈ యొక్క ఇంపార్టెంట్ పర్సన్గా చెప్పుకోవచ్చు. సో జోకోవిచ్ జోర్ చాలా ఇంపార్టెంట్. మనకి వీరు 20వ గ్రాండ్ స్లామ్లో సింగిల్స్లో టైటిల్పై గురిపెట్టి అని చెప్పి వరల్డ్ నెంబర్ 1 చాలా ఇంపార్టెంట్. వరల్డ్ నెంబర్ 1గా విజేతగా నిలిచినటువంటి పర్సన్గా మనం జోకోవిచ్ జోర్ వీరిని చెప్పుకోవచ్చు. సో వీరికి సంబంధించి ఈ యొక్క మ్యాచ్కి సంబంధించి చూస్తే ఒక విజయవంతమైనటువంటి నెంబర్ 1 పర్సన్గా వరల్డ్ నెంబర్ 1 పర్సన్గా వీరు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి కావచ్చు లేదంటే ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించి ఏదైనా సరే మనకి కనుక ఈ యొక్క అంశాలు కనుక హెడ్లైన్స్లో కానీ వస్తే ఆ యొక్క హెడ్లైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ అని చెప్పవచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ జోకోవిచ్ జోరు అని చెప్పి సో ఇది మనకి ఈ యొక్క హెడ్లైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ హెడ్లైన్. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క హెడ్లైన్ సంబంధించి చూస్తే జోకోవిచ్ జోర్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే ఇంగ్లాండ్ మహిళలతో 2వ వన్డే మరొక హెడ్లైన్ అయితే మనకి ఈ రోజు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ మహిళలతో 2వ వన్డే అని చెప్పే ఒక అంశం మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఇంగ్లాండ్ మహిళలతో 2వ వన్డే. సో భారత్ 2021 ఆల్అవుట్. సో 221 ఆల్అవుట్ అని చెప్పి సో మెయిన్గా చూడండి ఇంగ్లాండ్ మహిళా జట్టుతో జరుగుతున్న 2వ వన్డే డైనైట్లో మనకి మెయిన్గా తీసుకుంటే కెప్టెన్ మిథాలీ రాజ్ 92 బంతుల్లో మనకి 4 మనకి మెయిన్గా తీసుకుంటే 59 స్కోర్ అనేది తీసుకురావడం జరిగింది. 7 4లు మనకి వీరు సాధించారు. అర్ధ సెంచరీతో రాణించారు అని చెప్పవచ్చు. ప్రత్యర్థి పేనర్ క్రేట్ క్రాస్ 5/34 దాటిన తడబడినా కానీ మనకి మెయిన్గా తీసుకుంటే భారత జట్టును అనుభవజ్ఞురాలైనటువంటి మిథాలీ చాలా ఆదుకుంది అని చెప్పవచ్చు. ఈ సిరీస్లో ఆమెకి ఇది వరుసగా 2వ 50 అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. మిథాలీ రాజ్ గారు ద గ్రేట్ మనకి మెయిన్గా తీసుకుంటే గ్రేట్ అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వీరికి సంబంధించి చూస్తే గ్రేట్ ప్లేయర్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో కూడా అనేక సమయాల్లో మనకి యొక్క మహిళల టీంలో సంబంధించి చూస్తే మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్గా తీసుకుంటాం. వీరి యొక్క ప్లేయింగ్ అనేది కూడా సూపర్గా ఉంటుంది. సో మెయిన్గా చూడండి వీరు గేమ్ ఆడే స్టైల్ అని కావచ్చు. టోటల్గా తీసుకుంటే ఈ రోజు భారత్కి సంబంధించి ఇంగ్లాండ్తో జరిగినటువంటి ఈ యొక్క వన్డేలో మన మిథాలీ రాజ్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన ద్వారా చెప్పవచ్చు. సో టోటల్గా 50 రన్స్
సో మెయిన్‌గా తీసుకుంటే మనకి ఈ విధంగా వీరు 50స్ అనేది మనకి చాలా విధాలుగా చేయడం అయితే జరిగింది. ఈ యొక్క సీరీస్‌లో ఈమెకిది వరుసగా రెండో 50 అని చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్. దీంతో తీసుకుంటే మొదటి బ్యాటింగ్ చేపట్టిన భారత మహిళా జట్టు 50 ఓవర్‌లోనే 221 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది. ఓపెనర్ షఫాలి వర్మ 44 అండ్ మెయిన్‌గా తీసుకుంటే జెమీమా 80 అండ్ హర్బన్ సింగ్. టోటల్‌గా చూడండి మనకి ఈ యొక్క ఇంగ్లాండ్ మహిళలతో రెండో వన్‌డే. సో మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క మిథాలీ రాజ్ గారు మహిళలకు సంబంధించి చూస్తే మైథాలీ రాజ్ గారు 54 మనకి టోటల్‌గా తీసుకుంటే సెకండ్ టైమ్ 50స్ అని చెప్పొచ్చు. ఈ విధంగా అర్ధ సెంచరీతో దూసుకొని వెళ్లారు. సో ఈ రోజు కూడా ఈ యొక్క మ్యాచ్‌లో వీరు వీరు ఈ విధంగా ఒక విజయ డంకా మోగించారని చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇంగ్లాండ్ మనకి మెయిన్‌గా తీసుకుంటే ఓవర్‌లో 5 వికెట్లతో 113 పరుగులు, 133 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మహిళా జట్టు కడపటి వార్తలకు అందేసరికి అని చెప్పి 29 ఓవర్‌లో 5 వికెట్లకు 133 పరుగులు. సో చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా నిన్నటి రోజున మనకి ఇంగ్లాండ్ మహిళలతో రెండో వన్‌డే అని చెప్పొచ్చు. సో చాలా ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఈ యొక్క హెడ్‌లైన్స్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే చెస్‌లో కొత్త చరిత్ర. మెయిన్‌గా తీసుకుంటే బుడాపెస్ట్ హంగేరి చాలా ఇంపార్టెంట్. బుడాపెస్ట్ హంగేరి ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ జీఎం హోదా పొందినటువంటి పిన్న వయస్కుడిగా భారత సంతతికి చెందినటువంటి అమెరికా చిన్నారి అభిమన్యు మిత్ర సంతతికి చెందినటువంటి అమెరికా చిన్నారి అభిమన్యు మిశ్రా రికార్డు నెలకొల్పారు. బెజర్ కెప్కో జీఎం టోర్నీలో భాగంగా 9వ రౌండ్లో అభిమన్యు మిశ్రా 55 ఎత్తులో భారత గ్రాండ్ మాస్టర్ లియోన్ ల్యూక్ మెండోంకాపై గెలుపొంది గ్రాండ్ మాస్టర్ హోదాకు అవసరమైనటువంటి మూడో జీఎం నార్మును దక్కించుకున్నారని చెప్పొచ్చు. అభిమన్యు జీఎం హోదా 12 నుంచి 14 ఏళ్ల నెలలు మనకి మెయిన్‌గా తీసుకుంటే 12 ఏళ్ల 4 నెలల 25 రోజుల వయసులో కొని రష్యాకు చెందినటువంటి సెర్గీ కర్జాకిన్ ఈ 12 ఏళ్ల 7 నెలల పేరిట 2002 నుంచి ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఒక చిన్న పర్సన్ చిన్న వయసు ఉన్నటువంటి వ్యక్తి అభిమన్యు మిశ్రా రికార్డు సృష్టించారు అని చెప్పొచ్చు. గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి చిన్న వయస్కుడిగా అభిమన్యు మిశ్రా రికార్డు నెలకొల్పారు. ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి పిన్న వయస్కుడిగా భారత సంతతికి చెందినటువంటి అమెరికా చిన్నారి అభిమన్యు మిశ్రా చెస్‌లో కొత్త రికార్డు, కొత్త చరిత్రను సృష్టించారని చెప్పవచ్చు. సో అతి చిన్న వయసులోనే చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క థింగ్ అనేది మనకి. సో చాలా చిన్న వయసులోనే అంటే మనకి మెయిన్‌గా తీసుకుంటే 12 ఏళ్ల 4 నెలల 15 రోజులటువంటి ఈ యొక్క పర్సన్ ఒక చెస్ రంగంలో ఒక వినూత్నమైనటువంటి చరిత్రను సృష్టించారు. కొత్త చరిత్రను తిరగరాశారు అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క చెస్ రంగంలో చెస్ చరిత్రలో ఒక కొత్త చరిత్ర చెస్ రంగంలో ఒక కొత్త రికార్డ్‌ని సృష్టించినటువంటి పర్సన్‌గా వీరు ఈ రోజు మనకి నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ ప్రపంచ చెస్ చరిత్రలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి పిన్న వయస్కుడిగా భారత సంతతి చాలా ఇంపార్టెంట్. భారత సంతతికి చెందినటువంటి అమెరికా చిన్నారు. ఈ యొక్క అంశం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల కాలంలో కూడా చూసాం ఏ సంతతి వారు అండ్ మెయిన్‌గా తీసుకుంటే రాయబారులుగా నియమితులయ్యారు. ఒక దేశానికి అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఎవరు అంటే భారత సంతతి పర్సన్. సో ఇటువంటి అంశాలనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వీరికి సంబంధించి చూస్తే చెస్‌లో కొత్త చరిత్ర అభిమన్యు మిశ్రా రికార్డ్. సో 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వీరు మనకి ఈరోజు చరిత్ర సృష్టించారు అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇక చెస్ రంగంలో ఒక కొత్త కీలకమైనటువంటి చరిత్ర అని చెప్పవచ్చు. ఇది మనకి ఈరోజు ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌కి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీ ఈస్ ఫ్రాక్ అందలం అని చెప్పవచ్చు. సో ఐటీ ఈస్ ఫ్రాక్ అందలం అని చెప్పవచ్చు. ఏంటి మనకి మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క ఐటీకి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్‌గా తీసుకుంటే ఐటీ రంగంలో మహిళలు వెనుకబడిన సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఐటీ పాలసీలో మనకి ప్రత్యేక రాయితీలను ప్రకటించారు. చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క అంశం అనేది మహిళలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఐటీ కంపెనీలు కల్పించే ప్రతి స్థానిక ఉద్యోగికి వార్షిక ఆదాయంతో 15% రాయితీగా అందిస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క మహిళలకు అభివృద్ధి అని చెప్పొచ్చు. మహిళా అభివృద్ధి కోసం అండ్ సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాల వారి కోసం కూడా ఒక నూతనమైనటువంటి కార్యక్రమం ఐటీ ఈస్ ఫ్రాక్ అందలం అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని నెలకొల్పడం అయితే జరిగింది. ఏంటి అంటే మనకి వారికి రాయితీలను అందించడం అనేది జరుగుతుంది. ఐటీ రంగంలో మహిళలు కావచ్చు, వెనుకబడినటువంటి సామాజిక వర్గాలు ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున ప్రోత్సహించే ఒక కార్యక్రమం. మెయిన్‌గా తీసుకుంటే ప్రత్యేక రాయితీలను కూడా ప్రకటించారు. మెయిన్‌గా తీసుకుంటే ఏ విధంగా అంటే ఎవరైతే ఈ యొక్క కంపెనీస్‌లో పనిచేస్తున్నారో వారికి ఈ యొక్క వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి ప్రతి స్థానిక ఉద్యోగిక వార్షిక ఆదాయంతో పాటుగా 15% రాయితీని అందిస్తారు. అంటే హై ఎండ్ జాబ్ కలిగిస్తే గరిష్టంగా 1 మనకి తీసుకుంటే 1.5 లాక్స్ అండ్ మిడ్ లెవెల్ జాబ్‌కి సంబంధించి 1.12 లాక్స్ అండ్ ఎంట్రీ లెవెల్ జాబ్‌కి సంబంధించి 75,000 అనేది మనకి అందించడం అయితే జరుగుతుంది. సో మిగతా ఐటీ కంపెనీలకు ఈ యొక్క రాయితీ 10%గా ఉంది.
సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క ఐటీ ఇస్ఫ్రాక్ అందరం అని చెప్పి ఒక అంశం. సో మెయిన్‌గా తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి పదంలో సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏ ఒక్కరైనా సరే అభివృద్ధిని ఎక్కువ శాతం ఆశిస్తారు. సో వారి యొక్క వర్క్‌లో కావచ్చు, వారి యొక్క ఎఫెక్ట్ చూపించడంలో కావచ్చు, అంతా కూడా వారికి ఎఫెక్టివ్‌నెస్ అనేది ఏ విధంగా ఆధారపడి ఉంటుందంటే వారి యొక్క అభివృద్ధి. వారి కుటుంబం అభివృద్ధి కావచ్చు, సామాజికంగా వారి డెవలప్‌మెంట్ కావచ్చు, ఈ యొక్క అన్ని అంశాలపైన ఆధారపడుతుందని చెప్పొచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు యొక్క ఐటీ ఇన్ఫ్రాకు అందలం అని చెప్పి ఒక హెడ్‌లైన్ తోటి ఈ రోజు మనకి ఒక అంశం అనేది ఒక న్యూస్‌లో నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్‌కి సంబంధించి ఐటీ ఇన్ఫ్రాకు అందలం అని చెప్పి చెప్పవచ్చు. ఈ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్‌కి సంబంధించి చూస్తే ఈ యొక్క ఐటీ ఇన్ఫ్రాకు అందలం సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్‌గా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హరిత విప్లవం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ హరిత విప్లవం. ఈ యొక్క హరిత విప్లవానికి సంబంధించి ఇటీవల కాలంలో ఎన్నో జరిగాయని కూడా చెప్పవచ్చు. మెయిన్ ఒక హరిత విప్లవం అంటే గుర్తొచ్చేది మనకి ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా గుర్తొస్తారు. ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు హరిత విప్లవం మనకి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు అని చెప్పొచ్చు. వైఎస్ఆర్ జయంతి రోజున పలు కార్యక్రమాలకు శ్రీకారం. వ్యవసాయ రంగంలో ఆధునిక మౌలిక వసతుల కల్పన, మెరుగైన ధరలు కల్పించేలా ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు పెంపొందించేలా ఈ యొక్క మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ అనేది కొత్త ఐటీ విధానంతో గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ అని చెప్పి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ హెడ్‌లైన్స్‌కి సంబంధించి చూస్తే మనకి మెయిన్‌గా చూడండి జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ ప్రాజెక్టు అదేవిధంగా రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం మనకి విఘాతం కలిగిస్తున్నటువంటి తెలంగాణ. సో ఈ విధంగా తీసుకుంటే మనకి టోటల్‌గా ఈ యొక్క హరిత విప్లవం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రైతన్నలకు ప్రయోజనం కలిగే వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెస్తూ మంత్రివర్గం పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. మనకి మెయిన్‌గా తీసుకుంటే దివంగత ముఖ్యమంత్రి గారైనటువంటి మనకి రాజశేఖర్ రెడ్డి గారు. సో చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి. చాలా గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. సో వీరు ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను కూడా మన యొక్క రాష్ట్రం కోసం చేశారు. సో అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. సో మన యొక్క దివంగత ముఖ్యమంత్రి గారు అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని మనకి వీరు పురస్కరించుకుంటూ మనకి జూలై 8వ తేదీన రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులకు మేలు చేకూర్చే ఒక పనులను కార్యక్రమాలను చేపడుతున్నారు. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, పంటలకు మెరుగైన ధర కల్పించే విధానంగా కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు. సో ఒక నూతనమైనటువంటి ఎన్నో కార్యక్రమాలను మనకి చేపట్టనున్నారు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క హరిత విప్లవం అనే ఒక స్కీమ్ తోటి సో జూలై 8వ తారీఖున సో వీరికి సంబంధించి దివంగత ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించి సో ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే మనకి ఈ యొక్క హరిత విప్లవం అనే రైతులకు సంబంధించి ఎన్నో నూతనమైన కార్యక్రమాలను, మౌలిక సదుపాయాలను, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్‌లను స్థాపించనున్నారు. స్మార్ట్ సిటీ కంపెనీస్ ప్రాజెక్ట్స్ ఇలా రకరకాలైనటువంటి ఒక నూతనమైనటువంటి కార్యక్రమాలను ఆడేను మనకి చేయబోతున్నారని చెప్పొచ్చు. సో ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ఈ యొక్క హరిత విప్లవం ఎంతో అభివృద్ధి చెందినటువంటి కార్యక్రమంగా చూసుకోవచ్చు. ఇది మనకి ఈ యొక్క హరిత విప్లవానికి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ హెడ్‌లైన్స్‌గా తీసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్ మనకి ఈ యొక్క అంశాలకి సంబంధించి చూస్తే మరొక ఇంపార్టెంట్ హెడ్‌లైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొన్నటువంటి పీవీ సింధుకి 5 లక్షల చెక్ అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇతర ఒలింపిక్స్ సాత్విక్, సాయిరాజ్, రజనీలకు కూడా 5 లక్షల చొప్పున చెక్‌లు అందజేశారు. సో ఈ విధంగా తీసుకుంటే ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌గా తీసుకోవచ్చు. ఈ విధమైనటువంటి అంశాలు మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశాలకి సంబంధించి చూస్తే త్వరలో ఈ యొక్క రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించి అనేకమైనటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాలను నూతనమైనటువంటి వరవడికలను తీసుకురానున్నామని చెప్పి ఒక స్కీమ్‌ని మనకి ప్రారంభించారు. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క హరిత విప్లవం అంటే రైతులకు వ్యవసాయ రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలు కావచ్చు, వారికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క నీడ్స్‌ని కూడా అందజేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనకి ఈ యొక్క రైతులకు సంబంధించి మౌలిక సదుపాయాలను, వారికి కావాల్సినటువంటి అవసరాలను, నీడ్స్‌ను ప్రతి ఒక్కటి కూడా మనకి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా, కార్యకలాపాల ద్వారా దీన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పి ఈ రోజు మనకి ఈ యొక్క అంశం ద్వారా వెలువరించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క హెడ్‌లైన్‌కి సంబంధించి చూస్తే హరిత విప్లవం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సో ఈ యొక్క మనకి ఒలింపిక్స్‌కి సంబంధించి ఈ యొక్క వీరికి సంబంధించి 5 లక్షల రూపాయల చెక్‌ను కూడా అందచేయడం అయితే జరిగిందని చెప్పి సో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతోటి మనకి ఈ రోజు ఈ యొక్క అంశం అయితే వార్తలో నిలవడం జరిగింది. సో హరిత విప్లవం అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క హరిత విప్లవానికి సంబంధించి మెయిన్ హెడ్‌లైన్స్‌లో కూడా మనకి ఈ రోజు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క న్యూస్ అప్డేట్స్‌కి సంబంధించి హరిత విప్లవానికి సంబంధించి
ఒక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పి చెప్పవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్‌గా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఈ రోజు జూలై 1 2021కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌గా కూడా దీన్ని కూడా మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ హెడ్‌లైన్ ఏంటి అంటే మనకొచ్చేసరికి 6,00,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల రాక. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈ యొక్క వ్యాక్సినేషన్స్‌కి సంబంధించి ఇటీవల కాలంలో కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క వ్యాక్సినేషన్స్‌కి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్‌గా కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమాలను తీసుకోవచ్చు. ఎన్నో నూతనమైనటువంటి కార్యక్రమాలని చెప్పి చెప్పవచ్చు. మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క వ్యాక్సినేషన్స్‌కి సంబంధించి. మెయిన్‌గా ఈ యొక్క వ్యాక్సినేషన్స్ అనేది ప్రస్తుతం మన దేశంలో కావచ్చు, వివిధ దేశాల్లో కావచ్చు, ఒక గొప్ప విప్లవాన్ని సృష్టించాయి. ఎందుకంటే వ్యాక్సిన్స్ ద్వారా మనకి ఈ యొక్క కరోనా వ్యాధిని పారద్రోలవచ్చు, ఐక్యత కలిగి అని చెప్పి ఒక అంశంతోటి 6,00,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల రాక. విమానాశ్రయం గన్నవరం రాష్ట్రానికి కోవిడ్ వ్యాక్సిన్ల డోసుల మనకి తరలింపు ప్రక్రియ కొనసాగుతుంది. బుధవారం 6,00,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌కి చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క సీరం ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఈ యొక్క సీరం ఇన్‌స్టిట్యూట్‌కి చెందినటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ డోసులను 50 బాక్సుల్లో మనకి యొక్క స్పైస్ జెట్‌కి చెందినటువంటి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12:50 మనకి ఇక్కడికి తరలించారు. అనంతరం వ్యాక్సిన్ డోసులకు గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాలు భవనంలో భద్రపరిచారు. చాలా ఇంపార్టెంట్ మనకి మొత్తంగా తీసుకుంటే 6,00,000 కోవిషీల్డ్ వ్యాక్సినేషన్స్ అనేవి వాటి యొక్క డోసులు మనకి ఈ ఒక రావడం అయితే జరిగింది. సో ఎక్కడ అంటే గన్నవరం విమానాశ్రయానికి ఇవి చేరుకోవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఎవరైతే ఈ యొక్క కరోనాకి సంబంధించి మెయిన్‌గా తీసుకున్నారో చాలా ఇంపార్టెంట్ అండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అదే విధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్‌లో అద్భుతంగా పాల్గొనండి. ఎందుకంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా మాత్రమే ఈ యొక్క కరోనా వ్యాధిని పారద్రోలగలం. అండ్ మనల్ని, మన కుటుంబాలని, మన భారతదేశాన్ని కూడా మనల్ని మనం సంరక్షించుకోగలం. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా మనం దీన్ని తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వ్యాక్సినేషన్స్ అనేవారు ఇంకా వేయించుకోలేదు, వారందరూ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ వేయించుకోండి. సో నిపుణుల ద్వారా మనకి ఎన్నో అంచనాలున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్స్ తీసుకోండి. చాలా మంచిది మన యొక్క భవిష్యత్ తరాలకి మనకి. అండ్ అదే విధంగా తీసుకుంటే ఈ యొక్క వ్యాక్సిన్ ద్వారా ఈ యొక్క కరోనా వ్యాధి తీవ్రతను కూడా అత్యంత త్వరగా తగ్గించగలం. సో ప్రతి ఒక్కరి బాడీలో కూడా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఉండాలి అని చెప్పి సో వివిధ రకాలైనటువంటి అంశాలు, కార్యక్రమాలు మనం తరచూ కూడా చూస్తున్నాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈరోజు 6,00,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ అనేది రావడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పవచ్చు ఇంత మొత్తంలో. సో గన్నవరం ఏర్పాటుకు చేరుకొనబడి ఈ యొక్క మనకి ఈ యొక్క రక్షణ రంగం అంటే మెయిన్‌గా దాని యొక్క రక్షణ చట్టం ద్వారా మనకి దీన్ని భద్రపరచడం అయితే జరిగింది. సో ఇది మనకి యొక్క 6,00,000 కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల రాక అని చెప్పి ఒక హెడ్‌లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేటి నుంచి స్కూల్లు చాలా ఇంపార్టెంట్. నేటి నుంచి తెరవనున్నటువంటి స్కూల్స్ అని చెప్పి చెప్పవచ్చు. సో మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క హెడ్‌లైన్‌కి సంబంధించి చూస్తే కోవిడ్ పరిస్థితులకు సద్దుమణగానే మనకి పాఠశాలలో విద్యార్థులు. అప్పటి వరకు చూస్తే రోజు విడిచి రోజు వంతున రోజు సగం మంది టీచర్లు మాత్రమే హాజరు. విద్యార్థులకు డిజిటల్ పరికరాలు అందుబాటులో అనుసరించి ఆన్‌లైన్ బోధన. జూలై 15 నుంచి తల్లిదండ్రుల ద్వారా పిల్లలకు వర్క్ షీట్‌లు అని చెప్పి చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ విధంగా యొక్క ముఖ్యమైనటువంటి విధంగా తీసుకుంటే హాఫ్ పర్సెంట్ అంటే ఎవరైతే టీచర్స్ స్టాఫ్ ఉంటారో సో వారు స్కూల్స్‌కి అనేది రావడం జరుగుతుంది. సో వారి ద్వారా ఈ యొక్క స్కూల్స్ అనేది నిర్వహణ జరగనున్నది అని చెప్పి సో నేటి నుంచి స్కూల్‌లో అని చెప్పి ఒక హెడ్‌లైన్ అయితే రావడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే నేటి నుంచి హెడ్‌లైన్స్ అని చెప్పి చెప్పవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్‌గా తీసుకుంటాం ఈ యొక్క అంశానికి సంబంధించే నేటి నుంచి స్కూల్లు. సో ప్రతి చోట కూడా మనకి ఈ యొక్క మన రాష్ట్రంలో తీసుకుంటే ఈ యొక్క అంశం అనేది మెయిన్‌గా ఒక అంటే మనకి 50% అనేవారు స్కూల్స్‌కి రావడం అనేది జరుగుతుంది. హాజరవుతుంది. అక్కడి నుంచి డిజిటల్ ప్రాసెసింగ్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా విద్యా బోధన అందే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ తగినటువంటి చర్యల ద్వారా ఈ యొక్క స్కూల్స్ అనేది ఓపెన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ వైఎస్ఆర్ ఎఫ్‌యుకు మనకి సెకండ్ ఎఫ్‌గా గుర్తింపు చాలా ఇంపార్టెంట్ 2Fగా గుర్తింపు పొందినటువంటి వైఎస్ఆర్ ఎఫ్‌యుకు చాలా ఇంపార్టెంట్ అని మనకి యొక్క టాపిక్ తీసుకుంటే మనకి మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క టాపిక్‌కి సంబంధించి చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఎందుకు అంటే వైఎస్ఆర్ జిల్లా కడప గతేడాది ఏర్పడినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ సైన్స్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి 2F గుర్తింపు లభించిందని చెప్పి చెప్పవచ్చు. ఈ మేరకు మనకి మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క యూజీసీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల జాబితాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీలకు చోటు దక్కినట్లయింది. దీంతో విశ్వవిద్యాలయం జారీ చేసే సర్టిఫికేట్లకు యూజీసీ గుర్తింపు దక్కుతుంది.
యూనివర్సిటీలకు పరిశోధనలు ప్రాజెక్టులు నిర్వహించేందుకు మనకి వెసులుబాటు కలుగుతుంది. వర్సిటీ ఏర్పాటైన ఏడాదికే యూజీసీ నుంచి 2F గుర్తింపు లభించడంపై బీపీ ఆచార్య మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా తీసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ఎఫ్కు 2F గుర్తింపు. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క మెయిన్ హెడ్లైన్గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క విశ్వవిద్యాలయానికి 2F గుర్తింపు అనేది లభించడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఏదైనా అవార్డు కావచ్చు, పురస్కారాలు కావచ్చు, ఇటువంటివి కానీ మనకి యొక్క హెడ్లైన్స్లో నిలిచినప్పుడు ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. అండ్ మరొక ఇంపార్టెంట్ థింగ్, జగనన్న ఇల్లు దేశానికే ఆదర్శం. చాలా ఇంపార్టెంట్ హెడ్లైన్ మనకి మెయిన్గా తీసుకుంటే జగనన్న ఇల్లు దేశానికే ఆదర్శం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే రావడం జరిగింది. మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా కూడా మనం దీన్ని చెప్పుకోవడం అయితే జరుగుతుంది. మెయిన్ వచ్చేసరికి జగనన్న ఇల్లు దేశానికే ఆదర్శం. మనకి మెయిన్గా తీసుకుంటే ఏ విధంగా ఈ యొక్క అంశం మనకి చూస్తే నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు గాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అండ్ దాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పవచ్చు. ఈ విధంగా తీసుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే జగనన్న ఇల్లు దేశానికే ఆదర్శం అని చెప్పి ఒక హెడ్లైన్ తోటి ఈ రోజు రావడం అయితే జరిగింది. మొత్తంగా ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలను, పథకాలను, ఎన్నో నూతనమైనటువంటి కార్యక్రమాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలతో కావచ్చు, స్కీమ్స్తో పాటు మనకి ఏదైనా సరే ఒక అంశం కనుక హెడ్లైన్స్లో నిలుస్తుంది అంటే ఆ యొక్క అంశం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క హెడ్లైన్స్కి సంబంధించి వస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. జగనన్న ఇల్లు దేశానికే ఆదర్శం అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే మనకి ఈ రోజు రావడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క హెడ్లైన్కి సంబంధించి. ఈ యొక్క అంశం మనకి ఇది ఈ రోజు ఇక హెడ్లైన్స్ వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్గా తీసుకుంటే గాయస్, ఇదే కాకుండా మనకి మెయిన్గా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ అంశాలు ఎన్నో కూడా మనం చూసాం. అది ఏంటి అంటే మనకి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మెయిన్గా పథకాలకు సంబంధించి ఏ పథకాలు ఉన్నాయి అండ్ ఎప్పుడు వీటిని అమలు చేయనున్నారు, ఏ విధంగా అమలు చేయనున్నారు, ఇటువంటి పథకాలు అన్నిటికీ సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఏపీపీఎస్సీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి చూస్తే ఇవనేది మనకి ఎక్కువ శాతం ఇంపార్టెంట్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఈ రోజు జూలై 1, 2021కు సంబంధించినటువంటి డైలీ న్యూస్ అప్డేట్స్కి సంబంధించి ఒక లైవ్ అనేది మనకి ఈ విధంగా రావడం అయితే జరిగింది. గాయస్, ఇవే కాకుండా మనకి డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు అండ్ అదేవిధంగా మరెన్నో ఇంపార్టెంట్ థింగ్స్ కావచ్చు, యాప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు అండ్ లైవ్ క్లాసెస్ కూడా మన ఛానల్లో మరెన్నో విషయాలు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే విధంగా ఈ యొక్క వీడియోస్ అండ్ డైలీ న్యూస్ పేపర్స్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మా యొక్క వీడియోస్ కావచ్చు, మా యొక్క డైలీ అప్డేట్స్ మీకు కావాలి అంటే, మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ.